హాయ్. సో ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా దేవరా నుంచి సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. దాని గురించి మనకి నాగవంశీ గారు ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. హుకుం సాంగ్ని మర్చిపోయే విధంగా ఉంటుందని. అంత లెవెల్లో ఇస్తారనుకోవచ్చా? డెఫినెట్గా మోర్ దెన్ హుకుం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అనిరుద్ధ్. ఆల్రెడీ మనకి అనిరుద్ధ్ అంటేనే తమిళ్లో నెంబర్ 1 సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అని అనుకోవచ్చు. ఇంతవరకు కూడా అజ్ఞాతవాసి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా మనకి టాలీవుడ్లో సరిగ్గా హిట్ అందుకోలేకపోయాడు. సరే ఆల్బమ్ హిట్ అయినా కానీ సినిమాలు హిట్. మనం అనిరుద్ధ్ గురించి అలా మాట్లాడుకుంటామని ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు బాగానే క్లాసిక్ వింటున్నారు కదండి. దాంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి. గాలివాలుగా బయటకు వచ్చి చూస్తే సాంగ్స్ బాగానే క్లాసిక్ వింటున్నారు కదా. ఇప్పుడు ఆ సినిమా చూసేటప్పుడు సినిమా స్టోరీ ఎక్కక మ్యూజిక్ కూడా అంతే అనిపిస్తుంది, డెప్త్ లేదనిపిస్తుంది. ఇప్పుడు దేవరా సినిమా పైన అంటే మొత్తం యాక్షన్ ప్యాడ్లో రాబోతుంది ఈ సినిమా. సో యాక్షన్ ప్యాడ్ సీక్వెన్స్లో కొత్తగా కనిపిస్తున్నాడు మన ఎన్టీఆర్ కూడా. ఈసారి ఎంతవరకు కొరటాల శివ సాధించగలుగుతాడు అనుకుంటున్నాను? ఎందుకంటే లాస్ట్ టైము సినిమా అంటే పోయింది కదా. సో డెఫినెట్గా ఈసారి మాత్రం యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ దాన్. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పాన్ ఇండియన్ అని అనగానే మనకి గుర్తుకొచ్చే డైరెక్టర్స్లో మెయిన్ రాజమౌళి, ఆ తర్వాత రీసెంట్గా చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగ. అయితే ఈయన ఇప్పుడు మళ్ళీ రిస్క్ చేస్తున్నాడు అనుకోవచ్చా? ఇంకా కొరటాల శివ దాంట్లో రిస్క్ ఏముందండి? పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు కదా. ఆబ్వియస్గా పాన్ ఇండియా స్టార్ ఉన్నప్పుడు డైరెక్టర్కి స్టోరీ మీద మంచి గ్రిప్ రెడీ చేసుకున్నాడు. సో ఆబ్వియస్గా దాని గురించి డౌట్ ఏం లేదండి. బాలీవుడ్ నుంచి విలన్ని దింపుతున్నారు సైఫ్ అలీ ఖాన్ని. సో వీళ్ళు ఇద్దరిది కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? బేసిక్గా అయితే వీ ట్రస్ట్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మంచి స్క్రిప్టే తీసుకున్నాడు అనుకుంటున్నాం. సో పార్ట్ 1 అన్నారు, తర్వాత పార్ట్ 2కి వెళ్ళింది. చూడొచ్చు కదా మనం, ఎందుకు ముందే డిసైడ్ చేయడం. ముందు మనకి చిన్న చిన్న గ్లిమ్స్ కూడా ఇచ్చారు కదా, సో చూసే ఉంటారు. ఆ గ్లిమ్స్ని చూసి సినిమాని అంచనా వేయొచ్చా? ఇంకా ఉంది కదండి, ఇంకా రిలీజ్ అయ్యేది ఉంది కదా. రేపు 28కి బర్త్డేకి రిలీజ్ చేస్తారు కదా. మనం చూసినా చూడకపోయినా ఎన్టీఆర్ సినిమా అనేది ఈసారి ఆబ్వియస్గా లాస్ట్ టైం మూవీస్ కన్నా మంచి హిట్ కొడుతుంది.